భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు ఆల్రెడీ మనం ఉగాది నుంచి రాశి ఫలాల్ని ఎలా ఉంటాయని చూస్తూ ఉంటాము. కానీ చాలామంది ఆంగ్ల సంవత్సరం నుంచి చూస్తారు కాబట్టి 6 నెలలు గడిచిపోయింది. మిగిలిన 6 నెలలు ఈ రాశి ఫలాలు ఒక్కొక్క రాశికి అసలు ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచి జరుగుతుంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో తర్వాత సింహరాశికి ఈ 6 నెలలు ఎలా ఉండబోతోంది, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి? అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి అదృష్టము అవకాశము ఎలా ఉంటాయంటే కనుక తుమ్మితేవుడి ముక్కులా ఉంటుంది అదృష్టం. ఈ నూనె పోసుకుని కాలు జారినట్టు ఉంటుంది దురదృష్టం. ఎలా ఉంటుందంటే కనుక వీరి ఇద్దరి మధ్యన అనుకూలత, చైతన్యం, చాకచక్యం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్నది సాధించుకునే దానికి ఇప్పటివరకు కూడా గ్రహరీత్యా గ్రహస్థితులు అన్నీ కూడా వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అది కనిపిస్తూ ఉంది. ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో అలానే వీరికి కేతు భగవాన్ కూడా స్వస్థానంలో ఉండటం, ఈ కేతు భగవాన్ కూడా వీరికి రాసులుగా ఇది ఉండటం కానీ కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క కేతు భగవాన్ యొక్క అశుభ దృష్టి అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి దీనితో పాటు ఇబ్బందులు అనేది కనిపిస్తూ ఉంటాయి. జాబులో వెసులుబాటు కానీ, జాబులో ప్రమోషన్స్ కానీ వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జాబ్ అనేది ఊడిపోయే ముక్కలా ఉంటుంది కాబట్టి జాబులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళతో మాట్లాడు కానీ జాబులో కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి. దీంతోపాటు ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టం ఏంటంటే అవకాశం కూడా వీరికి ఇంట్లో చాకచక్యం కానీ, ఇంట్లో ఏదైనా అంటున్నా కూడా ఎక్కడైనా పోటీ పరీక్షలు పాల్గొనన్నా కూడా చాలా అద్భుతంగా ఈ 6 మాసాలు కనిపిస్తామని చెప్పొచ్చు. అలానే గురు భగవాన్ 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి పెళ్లి యోగ్యత ఉన్నప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ పెళ్లి చేసుకునే యోగ్యత ఆలోచన తగ్గించుకుంటే మంచిది. ఓకే. అలానే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా అంటే 2027 సంవత్సరం ఫిబ్రవరికి కూడా వీరు పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే గ్రహాల రీత్యా కూడా వీరికి పెద్దగా కలిసి రాదు కాబట్టి పెళ్లి 12వ సంవత్సరం అంటే 12వ రాశిలో గురువు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరికి పెళ్లి అనేది అంత కలిసి వచ్చేటువంటి కనిపించట్లేదు. దానితో పాటు వ్యాపారం, విదేశీయానం కావాలనుకుంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కావచ్చు, అలానే వీరికి బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, అలానే పెట్టుబడి పెట్టే మ్యూచువల్స్లో కావచ్చు, షేర్స్లో కావచ్చు, ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకుని చాలా బాగుంటుంది. అలానే వీరికి ఏదైనా పంట మూలు పండించుకుని రైతులా పండించుకుని మామిడి కావచ్చు, సపోటా కావచ్చు, దానిమ్మ కావచ్చు, చెరకు కావచ్చు, వరి కావచ్చు, ఇలాంటి నిమ్మ కావచ్చు, ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకోవాలి. లేదంటే మా కౌలుకి తీసుకొని పొలవన్న వేసుకుంటే వీరు రైతులుగా మాత్రం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఇక మీడియా రంగం కానీ, పారిశ్రామికవేత్తలుగా కానీ, అలానే మార్కెటింగ్ రంగాలు కానీ, అలానే ఏదన్నా ఇంకా వీరికి నచ్చితే కనుక ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్ ఇలాంటి వాటిలో కూడా వీరికి మంచి పెట్టుబడి పెట్టుకోవడం కానీ, డాక్టర్ కావడం కానీ, హాస్పిటల్లో జాబ్ కోసం కానీ, ఇలాంటి వాటికి డయాగ్నోస్టిక్స్ వాటిలో అన్నింటిలో కూడా మంచి చాకచక్యమైనటువంటి నైపుణ్యం ఉంటుంది కాబట్టి అలాంటి రంగాల్లో ముందుకెళ్ళచ్చు. అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఏ రంగంలో ఉన్నప్పటి వరకు కూడా శని భగవాన్ అశుభ దృష్టి ఉంది కాబట్టి ఇప్పుడు గురు భగవాన్ 12వ స్థానం వచ్చారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ 6 మాసాలు కూడా మెలకువగా ఉండాలి. 6 మాసాల తర్వాత మీకు పట్టిందల్లా బంగారమే ఉంటుంది కాబట్టి ఈ 6 మాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా చాకచక్యంగా ఉండండి. ఎవరైనా ఏదైనా అన్నా పట్టించుకోకండి. ఎవరైనా మీ మీద ఇంకా చెడు క్రియలు చేయించేలా కనిపిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పుడైనా 3-4 మాసాలకు ఒకసారి అయినా సరే మీ సమీప దూరంలో ఎక్కడైనా తెలిసిన గురువు ఉంటే గురువు దగ్గరికి వెళ్ళేసి మీకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, వారి పరిహారాలు ఏంటి తెలుసుకుంటే కనుక ప్రతి ఒక్కటి కూడా మీకు దేవుడికి సంబంధించి ఉండదండి. ప్రతి ఒక్కరికి మనం గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి, దాని తగ్గట్టుగా పరిహారానికి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలానే మీరు పెళ్ళవట్లేదు, గ్రహరీత్య దోషాలు ఉండి అంటే కనుక మీ దగ్గర సొంత డబ్బులు ఉండి పెట్టుబడి పెట్టకుండా అంటే అప్పు తీసుకురాకుండా ఉన్నాయంటే కనుక కన్యా పశుపత హోమం కానీ, గురు పశుపత హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ చేయించుకుంటూ ఉంటే కనుక మీకు కొంచెమైనా ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. దాంతోపాటు మనం ఏం చేయాలంటే కనుక మీకు దత్తాత్రేయ స్వామివారు ఉంటారు. ఆ దత్తాత్రేయ స్వామివారికి మీరు గోధుమ రొట్టెలు దానంగా ఇస్తుండాలి, అంటే నైవేద్యం పెడుతూ ఉండాలి గురువారం రోజున. అలా చేస్తే కనుక మీకు ఫైనాన్షియల్ సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ కొంచెం ఇబ్బంది లేకుండా కనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు ఇక మీరు సింహరాశి కాబట్టి మీరు తినేటువంటి ఒక ముద్ద తీసేసి ఎక్కడైనా కాకులకు కానీ, లేకపోతే కుక్కలకు కానీ, లేకపోతే కుర్తులు వేయడం కానీ, లేకపోతే షింకులు వేయడం కానీ, డస్ట్బిన్లో వేయడం కానీ చేస్తూ ఉండండి. తినేటప్పుడు ఒక ముద్ద తీయండి. దానివల్ల మీకు పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కూడా అన్నీ కూడా ఆ గ్రహరీత్యా ముందుకు వెళ్తూ ఉంటాయి. అలానే మీకు ఈ 6 మాసాలు కూడా ఏ రంగంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే సింహరాశి వారు అయి ఉంటే కనుక ఈ సింహరాశి వారు పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటే దానిలో విషయంగా ఏంటంటే కనుక మీకు నచ్చేటువంటి కలర్స్ అంటే మీకు కలిసి వచ్చే కలర్స్ ఏంటంటే కనుక టమాటా కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలర్ 3 కూడా మీకు కలిసి వస్తాయి. దాంతోపాటు మీకు కలిసి వచ్చే వారం శుక్రవారం, గురువారం 2 కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. దాంతోపాటు నెంబర్ కూడా వచ్చేసి 5-2-6 5-2-6 నెంబర్ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. మీకు కలిసి వచ్చే దిక్కు దక్షిణము, తూర్పు ఈ 2 దిశలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. దీంతోపాటు ఎవరైనా సహాయం కోరి మీ వద్దకు వస్తే మీకు తోచినట్టు సహాయం చేస్తే అది పెద్ద మీకు 10,000 ఆయుష్ ఉండేదానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పాపాలు, క్రమాలు, క్రియలు అన్నీ కూడా పోయేలా కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు మీరు
ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఎవరైనా ఈ గ్రహరీత్యా బాలేని సమయంలోనే ఎవరైనా మీ మీద దండెత్తి ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్ వశీకరణ భాగముఖి భానుమతి లాంటివి చేయించేసి అష్టదిబ్బం చేసి మీరు అనుకున్న పనులు ముందుకెళ్లకుండా కార్యసాధన కాకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పటాపంచలేలాగా మీరు తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. ఎక్కడైనా చెరువు, వాగు, ఏరు, సెలయేరు కంటాల దగ్గరికి వెళ్ళేసి కనుక ఒక సొరకాయ తీసుకొని మీ సమస్యలు, గ్రహరీత్యా దోషాలు ఏవైతే మీ డబ్బులు రావాలి, ఏదైతే శ్రమలు ఉన్నాయో, ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రెడ్డింగ్ పెన్తో రాసేసి ఇక్కడ నీరు ఉంటే కనుక ఆ నీటిలో ఆ సొరకాయని వదిలేసేయండి. అందరితో మీకున్న గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా కొంచెం మేర పటాపంచలేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీంతో పాటు మీరు అదృష్టవంతులేదానికి దత్తాత్రేయ స్వామివారికి మనం అనుకుంటే గోధుమ రొట్టెలు దానం ఇచ్చేయండి. గోధుమ రొట్టెలు నైవేద్యం పెడితే కనుక మీకు అన్ని రకాల సానుకూల పడిన వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. మానవ గ్రహాలు ఏదైనా మీ మీద తలెత్తి దండెత్తి ఏదైనా మీ మీద చెడు క్రియలు చేయొచ్చు, అది మీకు తెలియదు. ఎక్కడైనా గురువు దగ్గరికి వస్తే ఆ గురువు మీకు సమస్య క్లియర్ అయ్యేలాగా, సమస్య పోయేలాగా మీకు చేసేదానికి ఇది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా ఈ యొక్క 6 మాసాలు కూడా మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. ఓకే గురుగారు, సింహరాశికి మీరు చెప్పిన అద్భుతమైన పరిహారాలు చెప్పారు, వాటిని పాటిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ధన్యవాదాలు.